ఫ్రెండ్స్, ఓటింగ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. తనుజ అయితే నిన్న నామినేషన్లో కూడా దడదడాడి చేసింది. దాన్ని బట్టి నాకు ప్లేస్ నేను ఎవ్వరికి ఎవరో నాదే ఈ ప్లేస్ అని తిష్టేసి కూర్చుంది ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్ వచ్చి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ పాపం కన్ఫ్యూజ్లో ఉన్నాడు. బయట నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలా వద్దా అని ఆలోచనలో ఉన్నాడు. మరి తీసుకుంటే బెటరా కాదనేది చిన్న కామెంట్ చేయండి. థర్డ్ ప్లేస్లో సుమనాన్న ఉన్నాడు. మరి సుమనాన్నకి ఎట్లా ఓటింగ్ పడుతుందో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, బయట పిఆర్లు ఏం చేస్తున్నాడో తెలియదు. ఓటింగ్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. నమ్మట్లేదు అందరూ. హౌస్లో కూడా ఏమంటున్నారు, సుమనాన్న నువ్వేందో గేమ్ ఆడట్లేదు, ఏం లేదు, గేమే నీతో ఆడుకుంటుంది, నువ్వు లంగాలు జోలు పెట్టుకు తిరుగుతున్నావా, అదృష్టం కలిసి వస్తుందని వాళ్ళు హౌస్లో నవ్వుకున్నారు. భరణి సంజన థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి భరణి గారు ఉన్నారు. సానుభూతి ఓటు అయితే కొంచెం పడుతుంది, ఎందుకంటే తనేం మారలేదు. ముందు ఎట్టున్నాడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు. సేఫ్ గేమ్లోనే ఉన్నాడు, మొహమాటంలోనే ఉన్నాడు. ఆ మొహమాటం బాదు, సేఫ్ గేమ్ బాదు, ఆయన అంతే ఉంటాడు. ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేటప్పటికి సంజన ఉంది. సంజన పాప నేను ఏడ్చేసింది. మరి నిజంగా ఏడ్చిందా లేదా, సింపతి కోసం ఏడ్చిందా ఏదో తెలియదు, కానీ బయటికి వెళ్తాను భయం మాత్రం తనకు ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో సంజన ఉంది. సిక్స్త్ ప్లేస్ వచ్చేటప్పటికి రాము ఉన్నాడు. రాము అయితే హోమ్ సిక్ ఉంది, బాగా దిగులు పడుతున్నాడు. మరి ఇంటికి పంపించేయడం బెస్ట్, ఎందుకంటే పిల్లడు ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే ఒంటరి కూర్చొని అదే ఆలోచన చేస్తున్నాడు. నాకు సార్ కూడా అక్కడ మాట్లాడుతున్న బయట కూర్చొని ఏం చేస్తున్నాడు, దిగులుకున్నట్టున్నాడు. కానీ రాముతో పోల్చుకుంటే లాస్ట్లో ఉన్న సాయి కొంచెం బెటర్. సెవెంత్ పొజిషన్లో సాయి ఉన్నాడు, కొంచెం బెటర్. ఆడాలని ఇంటెన్షన్ ఉంది, భలే హుషారు ఉంటాడు. నామినేషన్లో కూడా రాముని నామినేట్ చేద్దామంటే చిన్న చిన్న వాళ్ళు ఎందుకు రా, పెద్ద పెద్ద వాళ్ళు చేస్తే ఫాలోయింగ్ ఎక్కువ వాళ్ళు చేస్తే వాళ్ళని టార్గెట్ చేయాలి మనం అని సాయి అంటున్నాడు. ఆడాలని ఇంటెన్షన్ ఉత్సుకత బాగుంది సాయి శ్రీనివాస్కి. ఈసారి అయితే మాత్రం డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం రాము సాయి ఇద్దరు పోతారు. లేదు సింగిల్ ఎలిమినేషన్ అంటే మాత్రం సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు. ఓటింగ్ అయితే లాస్ట్లో ఉంది. మరి ఇంకా ఆటలు పెడితే దాన్ని బట్టి ఏమైనా ఓటింగ్ పెరిగితే చూద్దాము. ఇప్పటి వరకు అయితే వీళ్ళు. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి. ఎవరు కోటేసినా కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.